ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. బాగున్నారా? నేను మీ మాస్టర్ రాజు. ఓకే, ఈరోజు ఒక వీడియో నేను చేయబోతున్నాను. అది వీడియో ఏంటంటే, కరుణాకర్ సుగుణ ఉన్నాడే, ఈయనకి ఏం పని పాటు ఉన్న 24 గంటలు ఎవరి మీద వాళ్ళ మీద విడిచిపడము, ఒక ఏసీ రూమ్లో కూర్చొని మాట్లాడడము, ఫోన్పే పెట్టుకోవడము, ఆ తర్వాత డబ్బులు వస్తే దాన్ని కలెక్ట్ చేసుకోవడం. ఇదే ఈయన బతుకు. ఈయన కౌంటర్, ఈయనకి బైబిల్ ఏం రాదు. ఈయన అంటున్నాడు సనాతన ధర్మం అంటే ఏంటి అని చెప్తున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని మీద డిస్కషన్ జరిగింది. దీన్ని ప్రకాష్ గంటేలా గారు చెప్పిన మాటల్ని ఈయన కౌంటర్ ఇచ్చాడు. ప్రకాష్ గంటేలా ఏం చెప్పాడంటే, సనాతన ధర్మం అంటే ఏంటి, యూదుల ధర్మమే సనాతన ధర్మము అని చెప్పాడు. దానికి వీడు వా 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 అంటున్నాడు అనమాట. ఒకసారి వినండి. ఇది పిచ్చ పిచ్చ పుష్పాలు మాట్లాడే మాట. ఎప్పుడు సర్వకాలంలో ఒక్కటిగా ఉండే ధర్మం ఒకటే, పరోపకారాయ మూల సిద్ధాంతాలు. ఇది ఎక్కడ మరే చెప్పండి. అసలు పాత నిబంధన, కొత్త నిబంధన. ఇప్పుడు కామెడీగా అసలు బైబిల్ అంట మారలేదంట. వినండి. దీనికి మరి సనాతనవాదులే జవాబు చెప్పాగా. దోలు తీరిందే, బతుకుంటే దోలు తీరేది. ఇప్పుడు నిజానికి ఇస్లాంనో లేకపోతే క్రిస్టియానిటీనో లేకపోతే యూదు మతాన్నో తీసుకుంటే వాళ్ళు సనాతనంగా ఉన్నారు. బా వా వా అన్న వా వా. యూదు మతం ఆది నుంచి ఇప్పుడు దాకా అలాగే ఉంది, మార్పులు లేవు. అది ఇక్కడ చూడండి, యూదు మతం అనేది ఎప్పుడు పుట్టింది? మాటలు పెద్ద కామెడీ చేశాడు అనమాట. నిజానికి ప్రకాష్ గంటేలా గారు చెప్పిన దాంట్లో ఒక అర్థం ఉంది. అతను ఏమన్నాడు, సనాతన ధర్మం అంటే ఇప్పుడు మారకంట అన్ని సమయంలో ఒక్కలాగా ఉండాలా, అలాంటి ధర్మం ఏటి అని అడిగితే ఆయన ఏమన్నాడంటే, యూదుల ధర్మమే అలాంటిది అని చెప్పాడు. యూదుల ధర్మం అలాంటిది ఎందుకంటే యూదుల్లో దేవుడు అనాది కాలం నుంచి ఉన్నవాడు. ఆయన నిన్న నేడు ఆయన మారని దేవుడు అని చెప్పాడు. కరెక్ట్ మాట. ఇప్పుడు ఈ హైందవ ధర్మం, సనాతన ధర్మాన్ని ఇలా అంటున్నారు. రోజుకో దేవుడు వస్తాడు, అక్కడ రోజుకో మార్పు వస్తుంది, రోజుకో ధర్మాలు వస్తుంటాయి. అందులో వెళ్ళి ఈ బౌద్ధ మతం అందులో నుంచి వచ్చింది, ఇక వేరే సిక్ మతం అందులో నుంచి వచ్చింది, ఇంక ఎన్నో జైన్ మతాలు అందులో నుంచి బోల్డ్ మతాలు వచ్చాయి. ఓకే, తర్వాత ఒక పర్టికులర్ దేవుడు ఉండడు, ఎన్నో దేవుళ్ళు ఉంటారు. రోజుకో దేవుడు వస్తాడు, పాత దేవుళ్ళు వెళ్ళిపోతారు, కొత్త దేవుళ్ళు వస్తుంటారు, రోజుకో పద్ధతి. అసలు అది ధర్మమే కాదు, అది వే ఆఫ్ లివింగ్ అని. హైందవ ధర్మం అనేది వే ఆఫ్ లివింగ్. మనిషి ఎలా నచ్చితే అలా బ్రతకొచ్చు అని అర్థం. అలాంటి వాళ్ళు ఎక్కువ మంది అయిపోయారు కాబట్టి హిందూ ధర్మం అని పేరు పెట్టారు. కానీ యూదుల ధర్మం అలా కాదు. యూదుల ధర్మం పర్టికులర్గా దేవుడైన యెహోవాని ఆరాధిస్తారు. అదొకటి. అందులో మార్పులు. సో సనాతనం అని నువ్వు అంటున్నప్పుడు దాన్ని జస్టిఫై చేసుకునేటట్టుగా నీ ఎక్స్ప్లెనేషన్ ఉండాలి. ఎక్కడ దాసేవారు ఈ ఆణిముత్యాలు? బతికున్నప్పుడు చూడలేదు, లేకపోతే డిబేట్ పిలిచేవాళ్ళం. అది ఈ విధంగా ఈరోజు ప్రకాష్ గంటల గారికి గంటలు వాయించడం జరిగింది. ఉండవు. ఆనాడు కూడా వ్యభిచారం పాపం అన్నాడు దేవుడు, ఈరోజు కూడా అదే అంటాడు. ఆనాడు దొంగతనము వద్దన్నాడు, ఈరోజు కూడా అదే అంటాడు. నేను దేవుడని నేను తప్ప మరొక దేవుడు లేడని అన్నాడు, ఈరోజు కూడా అదే మాట నడుస్తూ ఉంది. ఆయన ఆది అల్ఫా ఒమేగా అన్నాడు. ఆయన నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడని బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి ఎన్నడూ మారని దేవుడు ఎవరంటే దేవుడైన యెహోవా యేసుక్రీస్తు. దట్స్ ఆల్. ఆయనే సనాతన దేవుడు అని అర్థము. కరుణాకర్ సుగుణ, నీకు అర్థమైందా? అది మీరేమన్నారు, ఒకే మహాభారతం, ఒకే రామాయణం, ఒకే దాని. రామాయణం ఒకటే, 11, 12 ఉన్నాయి. ఇంకా తెలియలేని ఎన్ని ఉన్నావు. మహాభారతాలు ఎన్ని ఉన్నావు ఎవరికి తెలుసు. బోర్డులు ఎన్ని ఉన్నాయి. ఒక కాండం ఇంకో కాండంతో కలదు, ఒక బుక్లో ఉంది ఇంకో బుక్తో కలదు. వారణాసి రామాయణం ఒకటి చెప్తుంది, ఇంకా పుల్లల రామాయణం ఇంకోటి చెప్తుంది, ఇంకో రామదాస్ తులసి రామాయణం ఇంకోటి చెప్తుంది. ఇలా రకరకాల రామాయణాలు రకరకాలు చెప్తాయి. ఎలాగో ఒక్కటని నువ్వు చెప్పగలవు. తర్వాత అది అన్నిసార్లు మారుతూ వచ్చిందనమాట. కాబట్టి అది సనాతన అవ్వదు అని చెప్పాడు అతను. కరెక్ట్గానే చెప్పాడు. అది సనాతన అంటే ఆది నుంచి ఉండాలి, మొట్టమొదటిగా చివరి వరకు సేమ్ ఉండాలి, మారకూడదు. అది కేవలం బైబిల్ ఒకటే అలాంటి గ్రంథం. సనాతన గ్రంథం అన్న బైబిలే, సనాతన దేవుడు అన్న బైబిల్ దేవుడే. చాలా రైట్గా చెప్పాడు.
మరి కరుణాకరు షాక్ అయిపోయి వా 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 అంట. నాకైతే గొప్ప నవ్వు వచ్చింది. అందుకే నేను చిన్న కౌంటర్ ఇద్దామని పెడుతున్నాను. ఇంకేమన్నాడు, ఇంకేదేదో చెప్పుకుంటూ వచ్చాడు. షాక్ అయిపోయి ఏం చెప్పాలో తెలియక ప్రకాష్ గంటే బతికుంటే అతను డిబేట్ చేస్తాడట. ఆ అవకాశం దేవుడు ఆడికి ఇవ్వలే. ఎందుకంటే వీడు చెప్పేదంత అబద్ధాలు, వీడు కేవలం డబ్బుల కోసమని చెప్తాడు. ప్రేక్షకులారా, కరుణాకర్ సుగుణ కేవలం బైబిల్ కోసమని చెప్తాడు. బైబిల్ని విమర్శిస్తూ, క్రైస్తవుల్ని విమర్శిస్తూ మాట్లాడుతుంటాడు. ఆడికి అదే పని. అంతకంటే ఆడు ఇంకా దేనికి పనికిరాడు. కష్టపడి పని చేయలేడు, ప్రజలకి మంచి చేయలేడు. సొసైటీలో ఇప్పుడు కూడా అల్లకొల్లాలు తయారు చేసి క్రైస్తవులకు విరుద్ధంగా మాట్లాడి డబ్బులు సంపాదిస్తుంటాడు అంతే. అది కూడా ఒక ఛాంబర్లో కూర్చొని మాట్లాడుతుంటాడు. కాబట్టి ఈయన ఇప్పుడు ఫోన్పేలు, గూగుల్ పేలు పెట్టుకొని డబ్బులు సంపాదిస్తాడు అంతే. ఇదే పని. ఇంకేం పని ఉందా మీరే చెప్పండి? అంతకుమించిన ఏమైనా పని ఉందా? లేదు. మరి ఎవరైనా సాక్ష్యాలు చెప్తే సాక్ష్యాలు ట్రోల్స్ పెడుతుంటాడు అనమాట. ప్రజలందరూ చూసి నవ్వుకోవాలని ఎటకారం చేస్తూ ఉంటాడు. అరే, దేవుడు అటువంటి వాడు ఉంటే దేవుడు స్వస్థపరచడా? మీకేమైనా జబ్బులు వస్తే మీరు హాస్పిటల్కి వెళ్ళిపోతారు. మరి క్రైస్తవులు జబ్బులు వస్తే డైరెక్ట్ హాస్పిటల్కి వెళ్ళడం, ముందు ప్రార్థన చేయించుకుంటారు. మరి అదే నీకు మాకు డిఫరెన్స్. మాకు దేవుడు ఉన్నాడని తెలుసు, ఆయన బాగు చేస్తాడని తెలుసు, అందుకే మేము ప్రార్థన చేసుకుంటాం. నీకు అసలు దేవుడు ఉన్నాడని కూడా తెలీదు, ఆయన ప్రార్థన చేస్తే వింటాడని కూడా తెలియదు. కాబట్టి నువ్వు చేసుకోవు. నువ్వు కాదు, నీ మనుషులు చేసుకోరు. కాబట్టి అన్నిటినీ వర్షిప్ చేసే ధర్మము మీది, దేవుడిని వర్షిప్ చేసే ధర్మం మాది. మాదే సనాతన. సనాతనం అంటే నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడే సనాతన ధర్మము. అదే యేసుక్రీస్తు ధర్మము. యేసుప్రభు అంటాడు, నేను నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాను. మలాకి గ్రంథంలో 3వ అధ్యాయంలో అంటాడు, నేను యెహోవాను, ఎన్నడికి మారని వాడును అని ఉంది. ఆయన ఎప్పుడు మారని దేవుడు. కాబట్టి ఆయన మారని దేవుడు, ఎప్పుడు మార్పు చెందలేని దేవుడు. కాబట్టి అనాది కాలము నుంచి ఆయనే దేవుడు. అదిగో అదే దీంట్లోనూ జకర్యా గ్రంథంలో ఉంటాయి, శాశ్వత కాలం నుంచి శాశ్వత కాలం వరకు ప్రత్యక్షమవుతున్న దేవుడును నేనే 2వ అధ్యాయంలో అంటాడు. ఆయన అనాది కాలం నుంచి ప్రత్యక్షమవుతూనే ఉన్నాడు. ఆయనే సనాతన దేవుడు. ఈ గ్రంథము సనాతన గ్రంథము. ఆ ధర్మం కూడా ఒక విధంగా చూసుకుంటే సనాతన ధర్మము యేసుక్రీస్తు ధర్మమే. ఎందుకంటే భూమి ఆకాశం గతించినను నా వాక్యం గతించదు అని అన్నాడు. నా వాక్యం ఆకాశం యందు నిలకడగా ఉన్నది అన్నాడు. అంటే ఎల్లప్పుడూ సేమ్ మ్యాటర్ ఉంటుంది. ఈరోజు బైబిల్లో ఉన్న ఆ ధర్మశాస్త్రమే కోర్టులో ఉంది. దొంగలించరాదు, వ్యభిచరించరాదు, అబద్ధం చెప్పరాదు, పొరుగువారిని ఆశించకూడదు. ఇవి దేవుడు చెప్పిన ధర్మశాస్త్రమే కోర్టులో అనుసరిస్తున్నారు. అవే సెక్షన్ 420, చీటింగ్ చేయరాదు, డోంట్ టెల్ లై, ఆ 420 థెఫ్ట్ కేసులు, మర్డర్ కేసులు, ఇవన్నీ ఎక్కడి నుంచో బైబిల్ నుంచి వచ్చినవే కదా. సో బైబిల్ ఒక సనాతన గ్రంథం. అర్థమైందా కరుణాకర్ సుగుణ? నీకు అర్థం కాదులే, నువ్వు కేవలం విమర్శించడమే నీకు తెలుసు. నాకు గొప్ప నవ్వు వచ్చింది. ఇలా చేయెత్తి వావా 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 అంటున్నాడు. షాక్ కొట్టినట్టుగా అనిపించింది. అలాగే అనిపిస్తుంది, ఎందుకంటే అది నిజం. సనాతన గ్రంథం బైబిల్. సనాతన దేవుడైన యెహోవా ఉన్నవాడును అనువాడును అని చెప్పాడు. నేను ఉన్నవాడును అనువాడును అని అన్నాడు. మరి సనాతన దేవుడు అవ్వలే? సనాతన దేవుడు ఒక్కడే కదా. ఒక్కడెవరంటే యెహోవా, ఆయన యేసుక్రీస్తు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నానని చెప్పాడు హెబ్రీ గ్రంథంలో. ఆయన యేసుక్రీస్తు. సదాకాలం మీతో తోడుగా ఉంటానని మత్తయి సువార్త 18వ అధ్యాయంలో చెప్పాడు. 28వ అధ్యాయం 18వ వచనం. ఆయన యేసుక్రీస్తు. భూత భవిష్యత్ వర్తమాన కాలంలో నేనే దేవుడై ఉన్నాను. అన్ని కాలాలు ఆయన దేవుడై ఉన్నాడు. అదే సనాతన ధర్మం. అది ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. భూత భవిష్యత్ వర్తమాన కాలములో నేను సర్వాధికారి దేవుడై ఉన్నాను. ఎవరా దేవుడు? ఆయన యేసుక్రీస్తు. ఆయనే సనాతన దేవుడు. అర్థమైందా కరుణాకర్ సుగుణ? సనాతన ధర్మం ఏంటి అర్థమైంది కదా. మీలాగా మార్పు చెందుతూ రాలే. అన్ని మతాల కంటే ముందు
యూదా మతం స్టార్ట్ అయింది. అది ఎలాగంటే నోవా జలప్రలయం వచ్చిన తర్వాత అంటే 3 కొడుకులు ఉన్నారు, శాము, జాఫు, హేము. శాము కుమారుడైన అబ్రహాముకి మరి అబ్రహాం నమ్ముకున్నాడు, ఆయనకి దేవుడు ప్రత్యక్షమైన తర్వాత నమ్ముకున్నాడు. కాబట్టి జలప్రలయం తర్వాత మొట్టమొదటి మతం వచ్చిందే యూదా మతం. ఏ మతాలు రాలే. ఓకే, అప్పుడు విగ్రహారాధన కూడా అప్పుడే స్టార్ట్ అయింది. ఈ విగ్రహారాధన అన్నీ కూడా మీ మతం కింద వచ్చింది. అబ్రహాం మతం, యూదుల మతం, అంటే 2 మతాలు అక్కడ వచ్చాయి. ఒకటి విగ్రహారాధన మతము, రెండవది యూదుల మతం. అబ్రహాముని ప్రత్యక్షమైన దేవుడు ఏమన్నాడు తెలుసా? మీరు వాళ్ళ నుంచి దూరం అవ్వండి అని చెప్పాడు. ఆమె దూరం అయిన తర్వాత యూదుల మతము వచ్చింది. ఈ విగ్రహారాధన చేసింది మతం కాదు. అలాగే నచ్చినట్టుకి ఎలాగైతే అలా బతికేవారు. అది మతం ఎలాగవుతుంది? అది వే ఆఫ్ లివింగ్ అయింది. ఈరోజు కూడా సింధు నది నాగరికత దగ్గర బతికిన మనుషుల ద్వారా వచ్చింది సింధుయిజం. ఆర్యులు అక్కడి నుంచి వచ్చేసి ఆక్రమించుకొని ఈ రామాయణ మహాభారతం అని అందరూ బుర్రల మీద రుద్దారు. ఇది సనాతన ధర్మం అని చెప్తున్నారు. ఈ సనాతన ధర్మాలు కావు, ఈ ఊరికే పేర్లు పెట్టుకున్నారు. మరి రాముడు అయోధ్యలోను, కృష్ణుడు ద్వారకాలో పుట్టాడు. మరి వాళ్ళు మనకి సంబంధించిన వాళ్ళు కారు కదా, ఆర్య బ్రాహ్మణులు రప్పించుకున్న వారు వాళ్ళు. కాబట్టి సనాతన ధర్మం ఏదంటే ఈ దేవుడని యెహోవా పెట్టినదే సనాతన ధర్మము. ఈ లోకమంతా గతించిపోయినా నా మాట గతించదు అన్నాడు. అంటే ఈ బైబిల్ వాక్యాలు ఎప్పుడు ఉంటాయి ప్రపంచంలో. అది సనాతన ధర్మము. అర్థమైందా ఇప్పుడు? మీకేమైనా డౌట్ ఉంటే ఈ వీడియో లింక్ పెడతాను, మీరు చూడండి. కరుణాకర్ చెప్పిన మాటలు, ఆ మాటలు ఈ మాటలు 2 చూసి కంపేర్ చేసుకొని మీరే చెప్పండి ఏది కరెక్ట్. నాకు తెలిసే వరకు ప్రకాష్ గంట ఎలా చెప్పిందే రైటు. నేను దాన్ని కొద్దిగా అనలైజ్ చేసి చెప్పుకొచ్చాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరి గాడ్ బ్లెస్ యూ. మళ్ళీ మీ ఒపీనియన్ మీరు చెప్పండి, ఓకేనా? మరి నేను డీటెయిల్స్ లింక్ పెడతాను అక్కడ, మీరు చూడండి, మీరు చెప్పండి ఎలా ఉంది కౌంటర్ కూడా చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మీరు చెప్పండి, సనాతన ధర్మం ఏది, సనాతన దేవుడు ఎవరు, సనాతన గ్రంథం ఏది, మీరే చెప్తారు కమెంట్ రూపంగా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ గాడ్ బ్లెస్ యూ.